ఫ్రెండ్స్ అందరూ నా పేరు శ్రీ అండి. ఇది నిన్న మా మా వారి వాళ్ళ మామయ్య వాళ్ళ మనవడిది అన్నప్రాసన బారసాల కలిపి చేస్తున్నారండి. దానికి మేము వెళ్ళాము. అదేమో ఎంట్రన్స్లో బ్యానర్ అండి. ఇదేమో స్టేజ్ మీద డెకరేషన్. వీళ్ళు కృష్ణుడు రాధ ఇలాగ నెమలతో చేయించుకున్న డెకరేషన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఉందండి. ఇదేమో వాళ్ళ మనవడు పుట్టిన కానీ చేంజ్ చేస్తున్నాడు, దాని గురించి చేసిన పేపర్ అండి. ఇదేమో ఎంట్రింగ్ హాలు. ఇది చిన్న హాలే కానండి చాలా బాగుంది. ఒక 150-200 మందికి ఫంక్షన్ చేసుకోవచ్చు. వెళ్ళంగానే ఎంట్రన్స్లో ఇలా ఉందండి. ఇక్కడ టిఫిన్ పెట్టారు. మార్నింగ్ ఇడ్లీ, ఉప్మా, బజ్జీ పెట్టారు. ఇది ముహూర్తము 8:50కి వచ్చిన మూలంచి తక్కువ మంది జనం ఉన్నారండి. అందరూ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఇంట్లో అందరూ తెముల్చుకుంటారు. ఇదే బాగా దగ్గర చుట్టాలు వచ్చారండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ చేసేసి కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. ఫంక్షన్ అంటే ఇంకా తెలిసిందే కదా, అందరూ మాట్లాడుకుంటారు కదండి. ఇదేమో వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ గారు మనవాడికి ఇలా సరదాగా అడుగులేస్తున్నాడని, పాకుతున్నాడని, నుంచుంటున్నాడని, నవ్వుతున్నాడని, గుప్పిలు విప్పుతున్నాడని, అలాగా ఈయలు వేస్తున్నాడని, అలాగా ఒక్కొక్క ఐటెం అదే ఒక్కొక్క పేరు చెప్పి ఒక్కొక్క ఐటెం కింద తెచ్చారండి. చాలా బాగుందండి. చక్కగా అందంగా పెట్టారు. ఇదేమో బాబుకి మార్నింగే పేరు పెట్టేస్తారు కదండి 8:55కి. అయితే అప్పుడు ఎక్కువ మంది రాలేదని చెప్పేసి తర్వాత చిన్న నేము నేము అందరికీ చూపించడం కోసం అని ఇలాగా ధర్మాకోల్ బాల్స్లో పెట్టారండి పేరుని. అది వాళ్ళ తాతయ్య గారు దాన్ని ఓపెన్ చేశారండి. కింద లాగుతుంటే ఆ ధర్మాకోల్స్ బాల్స్ కిందకు వస్తున్నంతసేపు కూడా ఒక పేరుని రివీల్ అవుతుందండి. సింపుల్గా చేసినా బాగుందండి. ఆ కింద శివుడి మీద అయి పడుతూ నీట్గా అందంగా ఉందండి. పేరు మొత్తం రివీల్ అయిపోయిందండి. పేరే వచ్చేసి శ్రీ సాయి ఇషాన్ కార్తికేయన్ అండి. వాళ్ళండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆడు బాబు అండి. ఈ పక్కనేమో వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ అండి. వాళ్ళే నిన్న ఫంక్షన్ చేశారు. బాగుందండి. ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. దీని తర్వాత ఇంకా ధనుమాసం కదా, కృష్ణుడికితో పాటు బాబుకి కూడా భోగిపళ్ళు పోద్దాం ఉద్దేశంతో కృష్ణుడి విగ్రహం పెట్టి కృష్ణుడికి భోగిపళ్ళు పోసేసారండి. అందరం కూడా వచ్చిన ఆడవాళ్ళందరూ దగ్గర చుట్టాలందరూ కూడా వెళ్ళి కృష్ణుడికి భోగిపళ్ళు పోసేసామండి. దాని తర్వాత ఇంకా బాబు కూడా కూర్చోబెట్టాము. ఇంక వీళ్ళండి పేరెంట్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్ద అబ్బాయి, వాళ్ళ చిన్న అబ్బాయి. ఇప్పుడు వీడికే అండి మనం నామకరణము బారసాల అన్నప్రసన్న చేసింది. బాబుకి కూడా పోసేసామండి. దీని తర్వాత మెయిన్ ఘట్టం ఇదే అండి. చాలామంది దీన్ని ఇంట్రెస్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. బాబుకి అన్నప్రాసన అవ్వగానే ఆడి పాకుతాడా లేదా, పాకితే ఏ వస్తువు పట్టుకుంటాడనే ఉద్దేశంలో ఉంటామండి. వీళ్ళు ముందు పువ్వులు, పసుపు, కుంకాలు, భగవద్గీత, డబ్బులు, పరమాన్నము, బంగారము, కారు ఇలా బోల్ ఐటెం పెట్టారండి. ఫస్ట్ ఏమో బాబు పరమాన్నం పట్టుకున్నాడండి. దాని తర్వాత బాబుని మళ్ళీ వెనక్కి పడుకోబెడితే ఆడు మెల్లిగా ముందుకు పాక్కుంటూ వచ్చాడండి. పాక్కుంటూ వచ్చేసరికి నెక్స్ట్ టైం ఆడు భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడండి. భగవద్గీత పట్టుకున్నాడు. పోనీ అందరూ చదువు గురించి ఆనందపడ్డారండి. మళ్ళీ మూడో టైం వేశారు. మూడో టైం కూడా ఆడు మెల్లిగా అంత చక్కగా అసలు ఏడలేదండి బాబు, చక్కగా నవ్వుతూనే ఉన్నాడు. మూడో టైం డబ్బులు పట్టుకున్నాడండి. సరదాగా మళ్ళీ పెడదామని చెప్పేసి పెట్టాం. ఒక పాపం కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కొంచెం లేచాడండి. ఈసారి పసుపు కుంకుమ పట్టుకున్నట్టున్నాడండి. అలాగే ఈ ఘట్టం కూడా ఎందుకు ఒక్కొక్క పిల్లలు గుక్క పెట్టి ఏడ్చేస్తారండి. ఈ చక్కగా ఏడవకుండా బాబు చక్కగా కోఆపరేట్ చేశాడండి. చక్కగా అసలు నేను పేచీ పెట్టలేదు. ఫంక్షన్లో కూడా ఎవరి దగ్గరికి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చక్కగా అందరూ ఎత్తుకున్నారండి. ఇక్కడ ఇలాగా ఇది కూడా ఒక ప్రోగ్రాం ముగిసిందండి. ఇంకా దీని తర్వాత వచ్చిన అందరూ అక్షంతలు వేయడానికి ఉంచున్నారు. వీళ్ళేంటి వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్త, మా అత్తయ్య గారు, మా మరిది గారు, నేను అందరం కలిసి ఫోటో దిగేసామండి. దీని తర్వాత మేము బాబుకి ఒక ఉంగరం పెట్టామండి. అది చేతికి పెడుతున్నాను. దాని తర్వాత నేను బాబుని ఎత్తుకొని సలహా దిద్దామని ఫోటో దిగుతున్నానండి. దీని తర్వాత వీళ్ళేమో అదే తోడుకోడళ్ళు అందములు కలిసి ఫోటో దిగారు. దీని తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయాక బాబుకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి అందరికీ హారతి ఇచ్చేసారండి. ఇదేమో వచ్చిన వాళ్ళకి భోజనాలు బాగున్నాయండి. పూరి, బజ్జీ, కట్లెట్టు, బిర్యానీ, రైతా, పన్నీర్ కర్రీ, వంకాయ కూర, పప్పు, పచ్చడి, ఆవకాయ, అన్నము, సాంబారు, అప్పడాలు, వడియాలు, పెరుగు, ఇవన్నీ అందరూ కూడా భోజనం చేసేస్తున్నారండి. ఇంకా అందరూ కూడా ఫంక్షన్ అయిపోయాక ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు భోజనం చేసేస్తున్నారు. భోజనం చేసేదాకా వచ్చిన అందరికీ పసుపొట్టు పేరంటం అదే పసుపొట్టును గిఫ్ట్ ఇచ్చారండి. ఇదేమో భోగిపళ్ళ నిమిత్తం ఇచ్చారండి. ఇదేమో వెళ్ళిన అందరికీ కూడా గిఫ్ట్లు ఇలాగ వచ్చిన సారే ఇచ్చారండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఉంటానండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అందరి ముందుకు వస్తానండి. బాయ్. ఉంటానండి. ఇంకో నేను లాస్ట్లో మా బాబు ఎత్తుకుని ఫోటోలు దిగాను, అవి పెట్టాను చూడండి. ఉంటానండి.